హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను రిపీటెడ్‌గా చూస్తున్న టాప్ 5 యానిమేస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో మన లైఫ్‌లో యానిమేస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా యానిమేస్ అనేవి రిపీటెడ్‌గా ఈజీగా చూడాలనిపిస్తుంది. లైక్ పర్టిక్యులర్‌లీ కొన్ని యానిమేస్ ఉంటాయన్నమాట. సింగిల్ సీజన్ ఉంటాయి. ఎంతో మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. సో అటువంటి యానిమేస్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా బోలెడన్ని సార్లు చూస్తాం. సో అలాగే రిపీటెడ్‌గా ఉన్న టాప్ 5 యానిమేస్ ఏంటని నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఆఫ్ టాప్ 5 ఫేవరెట్ యానిమేస్ అని చెప్పట్లేదు. టాప్ 5 రిపీటెడ్ మాత్రమే. నా టాప్ 5 ఫేవరెట్ యానిమే వేరే ఉంటాయి. సో వాటి గురించి అయితే ఫ్యూచర్‌లో మాట్లాడుకుందాం. అండ్ కొంతమంది అంటారనమాట లైక్ 'నరుటో' లాంటి గ్రేట్ యానిమే, 'వన్ పీస్', 'డ్రాగన్ బాల్' ఆర్ 'బ్లీచ్' ఇటువంటి గ్రేట్ యానిమేస్ చూడకుండా నువ్వు ఇవి చూసావని చెప్పని ఎవరన్నా అంటే ముందే ఆన్సర్ ఇస్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి. నా దృష్టిలో నేను ఇప్పుడు ఈ లిస్ట్‌లో చెప్పే యానిమేస్ అన్నీ కూడా ఫుల్ ఎపిసోడ్స్ మళ్ళీ రిపీటెడ్‌గా చూసిన వాటిని చెప్తున్నా. లైక్ సపోజ్ ఒక పర్టిక్యులర్ యానిమే తీసుకుందాం. 'నరుటోనే' తీసుకుందాం. 720 ఎపిసోడ్లు ఉన్నాయి. సో 720 ఎపిసోడ్‌ని మళ్ళీ ఫుల్‌గా చేస్తేనే సెకండ్ టైమ్ నేను రిపీటెడ్ అంటాననమాట. కానీ అలా కాకుండా ఇక్కడ కొంతమంది ఎలా అంటారంటే ఫస్ట్ టైం 720 చూసి సెకండ్ టైం ఒక 100 చూసేసి రిపీటెడ్‌గా నేను 2 సార్లు చూసానంటే అది నా దృష్టిలో రిపీటెడ్ కాదు. అందుకే నేను అటువంటి మెన్షన్ చేయట్లేదనమాట. లైక్ 'నరుటో' చూసుకుంటే నేను అలాగ చూసుకుంటే 'నరుటో' నాకు 10, 20 సార్లు చూసుంటా. ఎన్నో సార్లు చూసా ఎపిసోడ్స్, చాలా ఎపిసోడ్స్ రిపీటెడ్‌గా. బట్ ఆ తర్వాత 'వన్ పీస్' చూసుకుందాం. 'వన్ పీస్‌లో' ర్యాండమ్‌గా మంచి మంచి కామెడీ ఎపిసోడ్‌లు టపా చూసేస్తూ ఉంటా. అలా చూసుకుంటే అవి కూడా చాలా సార్లు చూసినట్టే. 'బ్లీచ్' కావచ్చు, 'డ్రాగన్ బాల్' కావచ్చు. నేను ఇలా అన్నీ చూస్తా కానీ ఫుల్లు ఎపిసోడ్స్ నేను కౌంట్ చేస్తున్న వాటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూసిందని నేను రిపీటెడ్ అయితే నా దృష్టిలో అనను. సో మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటే ఈ లిస్ట్ ఎలా ఉండబోతుందో. సో ఇక ఆలోచించకుండా లిస్ట్‌లోకి దూకేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5 'హైక్యూ'. సో 'హైక్యూ' చూసుకుంటే ఒక స్పోర్ట్స్ యానిమే అనమాట. అండ్ లిటరల్లీ మై ఫేవరెట్ స్పోర్ట్స్ యానిమే. ఇన్‌ఫాక్ట్ ఇది టాప్ 5 లిస్ట్‌లో కూడా ఉంటుంది. ఆల్ టైమ్ టాప్ 5లో కూడా. సో ఈ 'హైక్యూ' చూసుకుంటే నాకు ఎంత ఇష్టం అంటే ర్యాండమ్‌గా నాకు ఏ రోజైనా గుర్తొచ్చిందనుకోండి 'హైక్యూ' గురించి, లైక్ దాని గురించి ఏదన్నా పోస్ట్ చూశాననుకోండి, ఇంక వెంటనే వెళ్ళిపోయి 'హైక్యూ' అయితే మొత్తం చూసేస్తాననమాట. అలాగే ఇప్పటికే ఐ థింక్ 5 టైమ్స్ అయితే చూశాననమాట 'హైక్యూ'ని చూసుకుంటే. ఆల్ సీజన్స్ చెప్తున్నా. ఆల్ సీజన్స్ కాకుండా ర్యాండమ్‌గా ఎపిసోడ్ చూసినవి అయితే అంతకు మించి ఉంటుంది లిస్ట్. ఎందుకంటే 'హైక్యూ'లో పర్సనల్లీ నాకు చాలా ఇష్టమైన కొన్ని ఉంటాయన్నమాట. లైక్ సీజన్ 4లో మన 'హైక్యూ' మ్యాచ్ కావచ్చు, ఆర్ సీజన్ 2 మ్యాచ్ కావచ్చు. సో ఇటువంటి మ్యాచెస్ నేను రిపీటెడ్‌గా చాలా సార్లు చూసా. బట్ ఫుల్ సీజన్, అన్ని సీజన్స్, అన్ని ఎపిసోడ్స్ అంటే ఈవెన్ మూవీస్‌ని కూడా చూసిందైతే నేను 5 టైమ్స్ అయితే నాన్ స్టాప్‌గా చూశాననమాట. రిపీటెడ్‌గా నాకు అంత ఇష్టం 'హైక్యూ' చూసుకుంటే. సో 'హైక్యూ' మీరు ఇప్పటి వరకు చూడకపోయింటే వన్ థింగ్ అయితే చెప్తున్నాననమాట. స్పోర్ట్స్ యానిమే హిస్టరీలోనే ద నెంబర్ 1 యానిమే, ఆల్ టైమ్ అండ్ బెస్ట్ యానిమే అది మాత్రం డెఫినెట్లీ 'హైక్యూనే'. నథింగ్ కెన్ కమ్స్ క్లోజ్ ఇట్. ఎందుకంటే 'హైక్యూని' తన్నే యానిమే ఏది ఉండదు భయ్యా స్పోర్ట్స్ యానిమేలో. దీనికి పోటీ ఇచ్చే యానిమేస్ కొన్ని ఉన్నాయి. లైక్ 'స్లామ్ డంక్', 'హజిమే నో ఇప్పే'. సో దీన్ని మించిన యానిమేస్ అయితే నేను ఏది చెప్పను. ఇది ఆల్ టైమ్ బెస్ట్ స్పోర్ట్స్‌లో చూసుకుంటే. అండ్ లెట్స్ గో టు నెంబర్ 4 మై హీరో అకాడమియా. సో మై హీరో అకాడమియా చూసుకుంటే నేనైతే ఇప్పటి వరకు 7 టైమ్స్ అయితే చూసా దీన్ని రిపీటెడ్‌గా చూసుకుంటే ఆల్ ఎపిసోడ్స్. ఎందుకంటే నేను మై హీరో అకాడమియా ఫస్ట్‌లోనే స్టార్ట్ చేశా 2017 ఆ టైంలో. అప్పటికి సీజన్ 1 అండ్ సీజన్ 2 వచ్చాయి. సో నేను 2 సీజన్లు అయితే ఫస్ట్ చూసేసా వచ్చినమ్మటే. తర్వాత సీజన్ 3 అయినప్పుడు మళ్ళీ మొత్తం కలిపి చూసా. సీజన్ 4 వచ్చినప్పుడు మొత్తం చూసా. సీజన్ 5 వచ్చినప్పుడు మొత్తం. సీజన్ 6 వచ్చినప్పుడు మొత్తం చూశాననమాట. ఇలాగ 7 టైమ్స్ అయితే చూసా ఈ యానిమే చూసుకుంటే. ఐ మీన్ ఓవీఎస్‌తో సహా. ఇన్‌ఫాక్ట్ మూవీస్ థియేటర్లో కూడా చూశాననుకోండి. సో ఇలాగ మై హీరో అకాడమీని నేను టోటల్‌గా 7 టైమ్స్ అయితే రిపీటెడ్‌గా చూశాననమాట. అండ్ ఎందుకంటే ఇది ఎవ్రీ టైమ్ చూసినప్పుడు నాకు ఎక్కువ ఎపిసోడ్లు అనిపించలేదు. లైక్ ఫస్ట్ టైం చూసినప్పుడు అక్కడ హార్డ్లీ ఒక 35 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట నేను చూసినప్పుడు ఫస్ట్ టైము. సో అలాగలాగా ఎపిసోడ్ కౌంట్ పెరిగిందే తప్ప అది ఎప్పుడు ఎక్కువ అనిపించలేదు. ఈవెన్ 150 ఉన్నా కానీ ఈజీగా చూసేసాననమాట ఆ యానిమేని. ఎందుకంటే ఇలాగ ఎవ్రీ సీజన్ రిలీజ్ అయినప్పుడు చూస్తున్నాం కాబట్టి దాని మీద అలా ఈజీగా అలవాటైపోయింది. అందుకే 7 టైమ్స్ చూడగలిగా. అండ్ మీరు కూడా చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. తోపు ఉంటుంది మై హీరో అకాడమీ ఆర్ 'హైక్యూ' కావచ్చు. మీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిపిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ఈ యానిమేస్ ఒకవేళ మన ఇండియాలో చూడాలనుకుంటే ఎక్కడ ఉన్నాయంటే 2 చూసుకుంటే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 2 ఉన్నాయి. అండ్ క్రంచీరోల్‌లో చూసుకుంటే మీకు మై హీరో అకాడమీ ఉంది. 'హైక్యూ' లేదనుకుంటా. 'హైక్యూ' అండ్ మై హీరో అకాడమీ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. బట్ మై హీరో అకాడమీ ఫుల్ 6 సీజన్స్ అయితే మీకు క్రంచీరోల్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి చూసేయండి. లెట్స్ గో టు నెంబర్ 3. నెంబర్ 3 వచ్చేసరికి 'ఇచిగో మసుమారో'. సో 'ఇచిగో మసుమారో' అనేది జపనీస్ సినిమా అనమాట. అండ్ ఇది ఇంగ్లీష్‌లో చూసుకుంటే మీకు 'స్ట్రాబెర్రీ మార్ష్‌మెల్లో' అని ఉంటుంది. సో ఈ యానిమే గురించి చెప్పాలంటే ఇది ఓన్లీ 1 సీజనే ఉంది. అండ్ 12 ఎపిసోడ్స్ మాత్రమే దీంట్లో. అండ్ దీని ఓవీఏ అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంది. అండ్ ఎపిసోడ్ 0 ఒక సైడ్ స్టోరీ ఉందన్నమాట. సో హార్డ్లీ 14 ఎపిసోడ్స్ మాత్రమే. సో ఈ యానిమే గురించి చెప్పాలంటే నేను ఓన్లీ సీజన్ 1 కాదు, ఈ 14 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో 14 ఎపిసోడ్స్ అయితే రిపీటెడ్‌గా చూశాననమాట. లైక్ లిటరల్లీ నాకు కౌంట్ కూడా పోయింది. బట్ కన్ఫర్మ్‌గా చెప్పగలను 10 సార్ల కంటే పైనే చూశాననమాట. ఐ థింక్ 12 సార్లు ఎన్నిసార్లు చూసా టోటల్‌గా అయితే సీజన్ మొత్తాన్ని మళ్ళీ నాన్ స్టాప్‌గా రిపీటెడ్‌గా. బట్ అప్పుడప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ అయితే సింగిల్‌గా చూస్తూ ఉంటా. బికాస్ నా ఫోన్‌లో ఎప్పుడు డౌన్లోడ్ అయ్యే ఉంటుంది.
ఇదైతే ఇండియాలో ఎక్కడ అవైలబుల్ లేదు అఫీషియల్ ప్లాట్ఫామ్లో, కాబట్టి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఎప్పుడు. అవి కూడా రా క్వాలిటీ అంటే ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి కంప్రెస్డ్ కాకుండా అండ్ బిట్ రేట్ అయితే తగ్గించకుండా ఒక్కొక్క ఎపిసోడ్ 1 GB పైన ఉంటుంది. సో ఈ యానిమే నేను ఎప్పుడో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, అది నాన్ స్టాప్గా చూస్తూనే ఉంటానన్నమాట. చూడాలనిపించినప్పుడు 12-13 సార్లు అయితే చూశాను ఇది చూసుకుంటే. అండ్ ఇది డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. హార్డ్లీ 12 ఎపిసోడ్స్. సో చూసేయండి, మీకు కూడా తెలుస్తుంది యానిమే గొప్పతనం ఏంటి, ఎందుకు అంత బాగుందో మీకే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఐ హోప్ ట్రై అయితే ఇస్తారని చెప్పి. ఇక లెట్స్ గో టు నెంబర్ 2, అజుమాంగా డయో. సో అజుమాంగా డయో గురించి ఇంతకుముందు కూడా నేను వీడియో అయితే చేశానమాట. అండ్ ఇది కూడా చూసుకుంటే మీకు సీజన్ 1 అంటే ఒక్క సీజన్ మాత్రమే ఉంది, జేసీ టఫ్ నుంచి వచ్చింది. బట్ ఒక సీజన్ అని చెప్పి తక్కువ ఎపిసోడ్లు అనుకోకుండా దీంట్లో చూసుకుంటే మీకు 26 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి సీజన్ 1లోనే. అంతేకాకుండా దీంట్లో సైడ్ స్టోరీ పేరుతోటి ఇంకొక ఎపిసోడ్ కూడా ఉందన్నమాట. సో ఇలా అది జస్ట్ 3 minutes మాత్రమే, బట్ 26 ఎపిసోడ్స్ అనుకుందాం, అది పక్కన పెట్టేసి. సో 1 సీజన్ 26 ఎపిసోడ్స్. అండ్ ఈ యానిమేని చూసుకుంటే లైక్ ఈజీగా 15 to 20 టైమ్స్ మధ్యలో చూసుంటాయి ఈ యానిమేని. ఎందుకంటే ఇది పిచ్చ కామెడీ. చెప్తున్న అజుమాంగా డయో ఏదైతే ఉందో దీంట్లో గ్యాగ్ హ్యూమర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. లైక్ ఆ కామెడీకి ఫ్యాన్స్ అయిపోతారు. లైక్ నాకు తెలిసినంతవరకు మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి ఒక్కరికి యానిమే గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పాపులర్ మీమ్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఒక క్యాట్ని తీసుకుందాం, మన డిస్క్రిప్షన్ కూడా అది యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే హలో ఎవ్రీనియన్ అది అంటాడు కదా. సో ఒక పిల్లి వచ్చి ఆ పిల్లిది కావచ్చు, లేకపోతే మనకు వసాక్ అనే క్యారెక్టర్ ఉంటుంది, అంటే తన మీమ్స్ కావచ్చు. చాలా పాపులర్ మీమ్స్ ఉన్నాయి యానిమే మీద. ఒకసారి అజుమాంగా డయో అని కొట్టి చూస్తే మీకే అర్థమైపోతుంది క్యారెక్టర్ చూడంగానే. అండ్ దాని పాపులారిటీ ఎప్పటికీ తగ్గలేదు, అది ఎప్పటికి కూడా ఫ్యాన్స్లో ఎంతో స్టఫ్ అయితే ఉందన్నమాట దాని మీద. సో అండ్ డెఫినెట్లీ నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం. చెప్పాను కదా 15 to 20 టైమ్స్ చూసాను రిపీటెడ్గా సీజన్ మొత్తం. అంత ఇష్టం ఈ యానిమే చూసుకుంటే. అండ్ వన్స్ ట్రై చేయండి, మీకు కూడా అర్థమైపోతుంది ఇది ఎంత బాగుంటుందో. అండ్ ఫైనల్లీ లెట్స్ గో టు నెంబర్ 1. అండ్ ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు చేసే ఉంటారు, అదే నాన్ బియోరీ. సో నాన్ బియోరీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. లిటరల్లీ నాకైతే ఇది ఫేవరెట్ లిస్ట్లో టాప్ 3 లిస్ట్లోనే ఉంటుంది ఈజీగా. ఈ యానిమే అంత ఇష్టం, ఎందుకంటే లైక్ లిటరల్లీ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఎవ్రీ టైం ఈ యానిమే చూసిన ప్రతిసారి నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. దీంట్లో చూసుకుంటే మీకు 3 seasons ఉన్నాయి. ఎవ్రీ సీజన్ 12 ఎపిసోడ్స్ ఆరు 13 ఎపిసోడ్సే ఉంటాయి. సో హార్డ్లీ దీంట్లో చూసుకుంటే మీకు 36 ఎపిసోడ్స్ వరకు ఉంటాయి. ఓవియోస్ ఒక 6 ఎన్నో ఉన్నాయి. అండ్ మూవీ కూడా చూసుకుంటే ఒక మూవీ అయితే ఉంది, ఆ మూవీ కూడా కంటిన్యూషన్, అది కూడా ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు. సో ఇలాగ ఇవన్నీ కలిపితే మీకు హార్డ్లీ ఒక 45 ఎపిసోడ్స్ అనుకుందాం మూవీస్తో సహా కలిపి కూడా. అండ్ ఈ యానిమే గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐ థింక్ నేను చూసిన ద బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే. దీన్ని మించింది అయితే ఎక్కడ లేదు భయ్య. సో ఇది చూసుకుంటే మీకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా మీ చిన్నపిల్లల్ని చేసేస్తుంది, అండ్ ఇంకొకసారిగా మిమ్మల్ని మొత్తం అన్నీ వదిలేసి ప్రశాంతమైన పల్లెటూరులో బతకాలనిపించేలా చేస్తుంది. అండ్ ఇంకొక వైపు ఆ క్యారెక్టర్కి ఎంతో డెప్త్ తోటైతే కనెక్ట్ అవుతారనమాట ఈ యానిమేలో చూసుకుంటే. మీకు సాడ్ మూమెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, మంచి హ్యాపీ మూమెంట్స్ అండ్ కామెడీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ సాడ్ మూమెంట్స్ 1-2 అవి పెద్ద సాడ్ కాదు, బట్ ఆ క్యారెక్టర్కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అండ్ అక్కడ ఆ క్యారెక్టర్ కళ్ళలోంచి కొంచెం నీళ్ళు తిరుగుతాయి, అంటేనే మీరు కూడా సాడ్ అయిపోతారు భయ్య. యానిమే అంత కనెక్ట్ చేస్తుంది మమ్మల్ని చూసుకుంటే నాన్ బియోరీ. అండ్ దీన్ని ఎన్నిసార్లు రిపీటెడ్గా చూసావు బ్రో అంటే మాత్రం దానికైతే కౌంట్ లేదు. ఐ థింక్ 30 టైమ్స్ ఈజీగా చూసుంటాయి యానిమేని. ఎందుకంటే నేను ఎప్పుడైనా కొన్నే చూస్తానన్నమాట, నాన్ స్టాప్గా రిపీటెడ్ చూసే వాటిలో యానిమేలో అయితే ఇది నాన్ బియోరీ. అండ్ సిరీస్లో చూసుకుంటే నార్మల్ సిరీస్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ అని చెప్పి. సో ఆ ఫ్రెండ్స్ని కూడా ఎన్నిసార్లు చూసుంటా. సో నాన్ స్టాప్గా చూస్తూ ఉంటాయి ఈ 2 చూసుకుంటే. ఎప్పుడైనా కానీ చూడాలనుకుంటే నేను ఎయిదర్ నా ట్యాబ్ ఆర్ ఫోన్ ఓపెన్ చేస్తే నాన్ బియోరీ చేస్తా, టీవీ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ చూసుకుంటా. సో ఇలాగ ఈ రెండింటిని అయితే ఎప్పుడు చూసినా చూస్తూనే ఉంటా ఫ్రీ టైం దొరికినప్పుడు. సో ఇదనమాట నా లిస్టు. అండ్ మీకు బాగా రిపీటెడ్గా చూసిన యానిమేస్ అంటే ఒకసారి కింద అయితే చెప్పండి. యాజ్ ఎ సైడ్ మీరు బిగ్ 3లో నుంచి ఆరు డ్రాగన్ బాల్ నుంచి అయితే చెప్పకండి, ఎందుకంటే మీరు ఎంత రిపీటెడ్గా చూసినా కానీ ఆ ఎపిసోడ్స్కి ఉన్న కౌంట్కి మీరు హార్డ్లీ 2-3-4 సార్లు చూసుంటారు అంతే, అంతకంటే ఎక్కువసేపు చూడలేరు. ఎందుకంటే ఎపిసోడ్స్ అయితే డెఫినెట్లీ ఎగరగొట్టేస్తారు. ఒక 100 చూసి దాన్ని రిపీటెడ్ అయితే అనకండి ప్లీజ్. అలా చెప్పుకుంటూ పోతే నేను వీటిని ఎన్నోసార్లు చూసా. సో దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒక ఉంటుంది బాబాయ్.